ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ కాలిస్ అయితే రింగ్‌లో ఉంటారు. సో, నిక్ కాలిస్ ఏమంటారంటే స్మాక్ డౌన్‌కి వెల్కమ్ చెప్తారు. అండ్ దాని తర్వాత మన నిక్ కాలిస్ ది అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌కి వెల్కమ్ చెప్తారు. సో, అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అవుతది. ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్‌ది. సో, కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తారు. కోడీ రోడ్స్ రింగ్‌లోకి వచ్చిన తర్వాత నిక్ కాలిస్ ఏమంటారంటే కోడీ రోడ్స్ నేను నీకు ఫస్ట్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే నువ్వు బ్యాక్‌లాష్‌లో నీ టైటిల్‌ని సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసుకున్నావు. అండ్ దాని తర్వాత నిక్ కాలిస్ ఏమంటారంటే మనకిప్పుడు కింగ్ అండ్ క్వీన్ టోర్నమెంట్ అయితే జరగబోతుంది. నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలో ఉంది. సో, చాలామంది ఫ్యాన్స్ అటెన్షన్ ఈ టోర్నమెంట్ వైపు ఉంది. సో, ప్రెజెంట్ ఇప్పుడు నువ్వు ఒక బెటర్ ఛాంపియన్ అండ్ ఫైటింగ్ ఛాంపియన్ అని నాకు తెలుసు. నువ్వు నీ టైటిల్‌ని డిఫెండ్ చేయాలని అనుకుంటున్నావని కూడా నాకు తెలుసు. అందుకోసమే నేను నీకొక ఛాలెంజర్‌ని ఫిక్స్ చేసినాను. సో, ఇప్పుడే తెలుసుకుందాం. సో, లేట్ ఎందుకు? సో, ఇప్పుడే ఆ ఛాలెంజర్ ఎవరో తెలుసుకుందాం. సో, అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది లోగన్ పాల్‌ది. సో, లోగన్ పాల్ అయితే రింగ్‌లోకొస్తారు. అండ్ దాని తర్వాత నిక్ కాలిస్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతారు. సో, కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ రింగ్‌లోనైతే ఉంటారు. అప్పుడు కోడీ రోడ్స్ అంటారు లోగన్ పాల్ అని. సో, అప్పుడు లోగన్ పాల్ ఏమంటారంటే వినిపించట్లేదు, నువ్వు ఇంకొకసారి నా పేరును చెప్పని మన కోడీ రోడ్స్‌కి చెప్తారు. సో, అప్పుడు కోడీ రోడ్స్ అంటారు లోగన్ పాల్ అని మళ్ళొకసారి. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ అయితే మాట్లాడతారు. సో, లోగన్ పాల్ ఏమంటారంటే మనం ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, అదేంటంటే నేనొక సూపర్ స్టార్‌ని, నేనొక ఫైటింగ్ ఛాంపియన్‌ని, నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన లోగన్ పాల్ చెప్తారు. అండ్ అంతేకాదు నేను లాంగెస్ట్ టైటిల్ రీన్ కంటిన్యూ చేస్తున్నాను ఈ ఎరాలో. సో, ఇది నా ఎరా, ఇది లోగన్ పాల్ ఎరా అని మన లోగన్ పాల్ చెప్తారు. అండ్ అంతేకాకుండా నువ్వు 2023 రాయల్ రంబల్‌లో విన్ అయినావు. కానీ ఆ రోజు నైట్ ఫ్యాన్స్ అందరూ దేని గురించి మాట్లాడుకున్నారు? లోగన్ పాల్ అండ్ రికోషెట్ కొలిజన్ గురించి మాట్లాడుకున్నారు. సో, నీ గురించి ఎవ్వరు మాట్లాడలేదని మన లోగన్ పాల్ కొంచెం ఇన్సల్ట్ చేస్తారు మన కోడీ రోడ్స్‌కి. అండ్ దాని తర్వాత లోగన్ పాల్ ఏమంటారంటే ఈ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరిగితే ఎలా ఉంటది? సో, నేను సౌదీ అరేబియాలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ ముందు నేను నిన్ను పిన్ చేస్తే ఎలా ఉంటది? అండ్ నేను నిన్ను పిన్ చేస్తే చాలామంది ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటది? సో, నేను సౌదీ అరేబియాలో నిన్ను పిన్ చేస్తానని మన లోగన్ పాల్ చెప్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఏమంటారంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, దాని తర్వాత మన లోగన్ పాల్ మాట్లాడనీకి ట్రై చేస్తారు. సో, నేను మాట్లాడేది ఇంకా అయిపోలేదు, నువ్వు కొంచెం ఆగు అని మన లోగన్ పాల్‌కి చెప్తారు. సో, కోడీ రోడ్స్ ఏమంటారంటే నువ్వు ఒక బెటర్ ఛాంపియన్ అని అంటున్నావు కదా! సో, నీ మ్యాచెస్‌లో నువ్వు ఆ బ్రాస్ నకల్ లేకుండా ఎప్పుడైనా మ్యాచెస్‌ని విన్ అయినవా అని మన కోడీ రోడ్స్ అంటారు లోగన్ పాల్‌కి. సో, నేను నీకు కింగ్ అండ్ క్వీన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో నేనేందో చూపిస్తాను. అండ్ నేను నీ లెవెల్ ఏందో నీకు తెలియజేస్తానని మన కోడీ రోడ్స్ చెప్తారు. సో, ఈ హోల్ సెగ్మెంట్‌లో కోడీ రోడ్స్‌కి ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారు అండ్ లోగన్ పాల్‌ని తిట్టిపడేసినారు. సో, ఇక్కడే వీళ్ళ సెగ్మెంట్ అయిపోయింది. సో, వీళ్ళ మధ్య ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ నయా జాక్స్ వర్సెస్ నవోమి మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు నయా జాక్స్. సో, నవోమి కూడా బాగానే ట్రై చేసింది. బట్ విన్నర్ మాత్రం నయా జాక్సే అయింది. అండ్ మనకి అంకుల్ హౌడీ క్యూఆర్ కోడ్ కూడా చూపించినారు. సో, టీజర్స్ అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. అండ్ ఈరోజు ఇంట్రో తర్వాత చూపించినారు. అండ్ మ్యాచెస్ జరిగేటప్పుడు కూడా ఈ క్యూఆర్ కోడ్‌ని చూపించినారు. కింగ్ అండ్ క్వీన్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో మన అంకుల్ హౌడీ రిటర్న్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మరి చూద్దాం రిటర్న్ చేస్తారా చేయరా తెలుసుకోవాలంటే మనం ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మన బ్యారన్ కార్బిన్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఈ ఇంటర్వ్యూలో మన బ్యారన్ కార్బిన్ చెప్తారు, నేను ఎన్ఎక్స్టీ నుండి స్మాక్ డౌన్‌కి వచ్చినాను. నేను ఎన్ఎక్స్టీలో చాలా ప్రూవ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు స్మాక్ డౌన్‌లో కూడా నేను ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. నేను కన్ఫర్మ్‌గా అది చేసి తీరుతానని మన బ్యారన్ కార్బిన్ చెప్తారు. అప్పుడే అక్కడికి కార్మెలో హేస్ వస్తారు. కార్మెలో హేస్ ఏమంటారంటే నువ్వు ఎన్ఎక్స్టీ నుండి స్మాక్ డౌన్‌కి డ్రాఫ్ట్ అయినవా? సో, ఆ విషయం నాకు తెలియదని మన కార్మెలో హేస్ చెప్తారు. అండ్ బ్యారన్ కార్బిన్ ఏమంటారంటే నువ్వు నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కొంచెం అబ్జర్వ్ చెయ్యి అని మన బ్యారన్ కార్బిన్ చెప్తారు. ఈరోజు మ్యాచ్‌లో నిన్ను చూసుకుంటానని మన బ్యారన్ కార్బిన్ చెప్తారు. సో, ఇక్కడే వీళ్ళ ఇంటర్వ్యూ అండ్ సెగ్మెంట్ అయితే అయిపోతది. అండ్ నెక్స్ట్ కార్మెలో హేస్ అండ్ మన బ్యారన్ కార్బిన్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో బ్యారన్ కార్బిన్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు కార్మెలో హేస్. సో, మన బ్యారన్ కార్బిన్ ఎండ్ ఆఫ్ డేస్ కనెక్ట్ చేసేటప్పుడు దాని నుంచి తప్పించుకుంటారు అండ్ వెంటనే కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో కార్మెలో హేస్ అయితే విన్ అవుతారు.
అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో బెయిలీకి ఇంటర్వ్యూ జరుగుతుంది. సో బెయిలీకి అడుగుతారు టోర్నమెంట్ అయితే జరగబోతుంది, సో మీ ఫేవరెట్ ఎవరని మన బెయిలీకి అడిగినప్పుడు బెయిలీ ఏమంటుందంటే, సో నిజంగా టోర్నమెంట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ టోర్నమెంట్లో చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు, అందరూ డిజర్వ్ సూపర్ స్టార్సే ఉన్నారు. సో నేను పర్సనల్గా జేడ్ కార్గిల్ విన్ అవ్వాలని అనుకుంటున్నానని మన బెయిలీ చెప్తుంది. సో అంతలోనే అక్కడికి పైపర్ నివెన్ అండ్ మన చెల్సీ గ్రీన్ అయితే వస్తారు. చెల్సీ గ్రీన్ ఏమంటుందంటే, ఈరోజు పైపర్ నివెన్ జేడ్ కార్గిల్ని ఓడించి క్వాలిఫై అయిపోతుందని చెల్సీ గ్రీన్ చెప్తుంది అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా రేండీ ఆర్టన్కి కూడా ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూలో రేండీ ఆర్టన్ ఏమంటారంటే, నేను నా లైఫ్లో చాలా చూశాను, టైటిల్స్ని సంపాదించాను, మంచి పేరును కూడా సంపాదించినాను, కానీ నేను ఎప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ని విన్ అవ్వలేదని మన రేండీ ఆర్టన్ చెప్తారు. సో ఇప్పుడు నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది, నేను కంపల్సరీ విన్ అవుతానని రేండీ ఆర్టన్ చెప్తారు. అక్కడ నుండి వెళ్ళిపోదామని చూస్తారు, మళ్ళొక్కసారి ఆగి మన తామా టోంగాకి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు. నువ్వు నా ఫ్రెండ్ కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేసినావు, సో నేను నిన్ను విడిచిపెట్టానని మన రేండీ ఆర్టన్ చెప్తారు. తామా టోంగాకి అండ్ బ్లడ్ లైన్ మొత్తానికి వార్నింగ్ అయితే ఇచ్చేస్తారు మన రేండీ ఆర్టన్. అండ్ నెక్స్ట్ జేడ్ కార్గిల్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో విన్ అయింది జేడ్ కార్గిల్. సో ఈ మ్యాచ్లో మన చెల్సీ గ్రీన్ ఇంటరప్ట్ చేస్తుంది, బట్ అయినా సరే ఈ మ్యాచ్లో జేడ్ కార్గిలే విన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బియాంకా బెలర్ వర్సెస్ క్యాండిస్ లేరీ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో క్యాండిస్ లేరీకి హెల్ప్ చేయడానికి ఇండీ హార్ట్వెల్ కూడా రింగ్ సైడ్ ఉంటుంది. ఈ మ్యాచ్లో ఇండీ హార్ట్వెల్ బియాంకా బెలర్కి ఇంటరప్ట్ చేస్తుంది అండ్ అటాక్ కూడా చేస్తుంది, బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది బియాంకా బెలరే. అండ్ నెక్స్ట్ లాకర్ రూమ్లో మనకి బ్లడ్ లైన్ మెంబర్స్ అయితే కనిపిస్తారు. సోలో సికోవా, తామా టోంగా అండ్ తాంగా లోవా అండ్ పాల్ హేమన్. సో మన పాల్ హేమన్ క్లియర్గా చెప్తారు, నేను రోమన్ రీన్స్ వైజ్ మ్యాన్ అని. అండ్ దాని తర్వాత సోలో సికోవా అంటారు, సో నువ్వు బ్యాక్లాష్ అయిపోయిన తర్వాత జే ఉసోతో కలిసినావు కదా, సో నువ్వు ఒక సిగ్నల్ ఇచ్చినావు, నువ్వు నాకు హెల్ప్ చేయి అన్నట్టుగా అని మన సోలో సికోవా అంటారు. సో అప్పుడు పాల్ హేమన్ అంటారు, సో నేను అలా చేయలేదని మన పాల్ హేమన్ అంటారు. సో నువ్వు రోమన్ రీన్స్తో మాట్లాడలేవు కదా, రెసల్మేనియా 40లో రోమన్ రీన్స్ ఓడిపోయినప్పటి నుండి, సో నువ్వు మాట్లాడలేదు రోమన్ రీన్స్తో, సో నేను రోమన్ రీన్స్తో మాట్లాడినాను అని మన సోలో సికోవా చెప్తారు. అప్పుడు పాల్ హేమన్ చాలా షాక్ అవుతారు. సో అసలు పాల్ హేమన్కి ఏం అర్థం కాదు. సో సోలో సికోవా ఏమంటారంటే, సో ఇదంతా ట్రైబల్ చీఫ్ ఆర్డర్స్తోనే జరుగుతుంది, రోమన్ రీన్స్ వచ్చేదాకా నేనే ఇన్ఛార్జ్గా ఉంటాను బ్లడ్ లైన్కి, అండ్ నువ్వు నా వైజ్ మ్యాన్ అని మన సోలో సికోవా పాల్ హేమన్తో అంటారు. అండ్ దాని తర్వాత పాల్ హేమన్ని హగ్ తీసుకోమని చెప్తారు సోలో సికోవాతో. సో హగ్ ఇవ్వమని అడుగుతారు. సో మన పాల్ హేమన్ కూడా హగ్ ఇస్తారు. సో ఇప్పుడు ఇదంతా నిజంగానే రోమన్ రీన్స్ చెప్పడం వల్లనే సోలో సికోవా ఇదంతా చేసినారా? సో మేబీ ఇది నిజం కాకపోవచ్చు, సోలో సికోవా అబద్ధం చెప్పి కూడా ఉండొచ్చు. సో మరి మీరేమంటారు, ఇదంతా నిజంగా ట్రైబల్ చీఫ్ రోమన్ రీన్స్ ఆర్డర్స్తోనే జరిగిందా, లేదంటే సోలో సికోవా కావాలనే అబద్ధం చెప్పినారా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ తామా టోంగా వర్సెస్ ఆంజెలో డాకిన్స్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మన ఆంజెలో డాకిన్స్కి హెల్ప్ చేయడానికి మాంటేజ్ ఫోర్డ్ కూడా రింగ్ సైడే ఉంటారు. అండ్ మన తామా టోంగాకి హెల్ప్ చేయడానికి బ్లడ్ లైన్ మెంబర్స్ సోలో సికోవా అండ్ తాంగా లోవా అయితే వస్తారు. సో తాంగా లోవా అండ్ మన సోలో సికోవా కలిసి మాంటేజ్ ఫోర్డ్ పైన అటాక్ చేస్తారు, సమ్మాన్ స్పైక్ కనెక్ట్ చేస్తారు సోలో సికోవా. సో మన ఆంజెలో డాకిన్స్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోతారు. సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్లో తామా టోంగా విన్ అవుతారు. సో తామా టోంగా విన్ అయిన తర్వాత కూడా సోలో సికోవా రింగ్లోకి వచ్చి ఆంజెలో డాకిన్స్కి సమ్మాన్ స్పైక్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత వీళ్ళు రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో మనకి కోడీ రోడ్స్ అండ్ లోగన్ పాల్ మధ్య కాంట్రాక్ట్ సైనింగ్ అయితే ఉంది. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో ఏజే స్టైల్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో రేండీ ఆర్టన్కి కొంచెం ఇంజరీ ఉన్నట్టుగా అనిపించింది. సో లెగ్లో కొంచెం ప్రాబ్లం ఉండే, బట్ అయినా సరే రేండీ ఆర్టన్ కిరాక్గా ఫైట్ చేసినారు అండ్ ఏజే స్టైల్స్ కూడా మంచిగానే ఫైట్ చేసినారు. సో ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకోరో కాదు, రేండీ ఆర్టన్. సో మనకి నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో రేండీ ఆర్టన్ వర్సెస్ తామా టోంగా మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మరి ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ రెసల్మేనియా 41లో జరుగుతుందన్న అప్డేట్స్ అయితే వచ్చుండే. ఎప్పుడు రెసల్మేనియా 41 డేట్ అండ్ లొకేషన్ రివీల్ అయిన తర్వాత. సో ప్రజెంట్ చూసుకుంటే ఈ మ్యాచ్ జరగదన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో రెసల్మేనియా 41లో కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి.
సో ఇప్పుడు మీరే చెప్పండి. మీరు ఏ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచా? లేదంటే కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచా? సో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొక రూమర్ ప్రకారం అయితే రెసల్‌మీనియా 41 మెయిన్ ఈవెంట్‌లో అండ్ నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో అండ్ నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో సో ఈ 2 మెయిన్ ఈవెంట్‌లో బ్లడ్ లైన్ మెంబరే 2 మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అది రోమన్ రైన్సే కావచ్చు, లేదంటే రాకే కావచ్చు. సో మేబీ రాక్ ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. అండ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ కూడా ఉన్నాయి. సో మేబీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెసల్‌మీనియా 41 నైట్ 1 అండ్ నైట్ 2లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి చూద్దాం ఇలా జరుగుతుందా, లేదంటే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందా, ఓన్లీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందా? సో ఏదో ఒక మ్యాచే జరుగుతుందా, లేదంటే 2 మ్యాచెస్ జరుగుతాయా తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. సో ప్రెజెంట్ రూమర్స్ ప్రకారం అయితే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయి. సో ఇది 100% కన్ఫర్మ్ ఏం కాదు. ఎనీ టైమ్ డెసిషన్ చేంజ్ అవ్వచ్చు.